ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా భూమి అనేది ఒక ఇమోషన్ అధ్యక్ష. భూమి అనేది ఒక ఆస్తిగా అనిపిస్తుంది, కానీ భూమి అనేది ఒక ఇమోషన్. ఏ వ్యక్తికైనా కూడా మదర్ ల్యాండ్ అంటాం తప్ప ఇంకొక మాటతో మాట్లాడడం అధ్యక్ష. భూమి అంటే మాత, భూమి అంటే ఒక ఇమోషన్ ఎవరికైనా. అదేవిధంగా అధ్యక్ష, మనం ఆలోచన చేస్తే భూమి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు దేశంలో ఇద్దరే ఉంటారు అధ్యక్ష. ఒకడు సైనికుడు, అక్కడ బార్డర్ దగ్గర కాపలా కాసి భూమాతను కాపాడేవారు. ఇంకొకళ్ళు రైతు. అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీకు ఆ దుఃఖం తెలుసు అధ్యక్ష. తర్వాత కూడా రైతుల మీద సబ్జెక్ట్ వస్తుంది, మీకు తెలుసు. ఎంత భయంకరమైన దుఃఖం ఉండే తెలంగాణ రాష్ట్రంలో. ఎండిపోయినటువంటి భూములు చూసి ఎంత కుమిలిపోయినా మీకు తెలుసు అధ్యక్ష. దాంతోపాటు మన దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మనం రాచరిక వ్యవస్థ నుండి వచ్చినాం. ఆనాడు 1942లో మా భూమి మాకు కావాలి అని చెప్పి ఉద్యమం చేసి కొట్లాడితే ఒక 7-8 ఏళ్ల తర్వాత మన దగ్గర ప్రత్యేక చట్టాలు వచ్చినాయి అధ్యక్ష. మన హైదరాబాద్ స్టేట్ ఒక సపరేట్ కంట్రీగా ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ రెవెన్యూ చట్టాలు వేరుగా ఉండే. ఆనాడు రాజుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రజలు తెచ్చుకున్నటువంటి మళ్ళీ చట్టాలు వేరుండే అధ్యక్ష. ఈ అన్నిటినీ కూడా మనం బ్యాక్గ్రౌండ్ కన్సిడర్ చేయాలి అధ్యక్ష. ఇవాళ కొత్త చట్టం ఒకటి చేస్తున్నామంటే ఏదో ఒక వ్యక్తి మీద కోపమో, ఒక పార్టీ మీద కోపమో, ఒక అంశం ఏదో తప్పు జరిగిపోయింది కాబట్టి మొత్తానికి చట్టాలే బాగలేవు, పరిస్థితులే బాగలేవు అనేటటువంటి ఆలోచనతో కాకుండా ప్రజలకు ఏది మంచిది, ప్రజలకు దేని ద్వారా మేలు జరుగుతుంది అనేటటువంటి ఆలోచన పెట్టుకొని చేసుకుంటే అధ్యక్ష, ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే అధ్యక్ష, అన్న మాట్లాడుతూ చెప్పారు పొంగులేటి గారు. 1971లో ఒక చట్టం చేస్తే 40 ఏళ్ళు 41 సంవత్సరాలు అలా ఉండిపోయింది చట్టం అని. అంటే తరతరాల పాటు కొన్ని జీవితాలను, కొన్ని లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసేటటువంటి అంశం అధ్యక్ష ఇది. కానీ అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం చూస్తుంటే డెఫినెట్గా ఒక తిరోగమన చర్యలాగానే నాకు కనపడతా ఉంది అధ్యక్ష. నేను పాలిటిక్స్ మాట్లాడిన అధ్యక్ష, తక్కువ మాట్లాడతాను, కానీ టెక్నికల్ అంశాలు మాత్రం ఎక్కువగా మాట్లాడుకుందాం అధ్యక్ష. ఇవాళ మనం ఒకసారి మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అధ్యక్ష, దాదాపు 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది అధ్యక్ష మన రాష్ట్రం. దీంట్లో రెండు